వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు, వాళ్ళ బెడ్రూమ్లకి వెళ్ళి నేను చూడలేదు. నాకేమండి, నాకేం తెలుసండి, నేను ఎలా కమెంట్ చేయగలను? అండ్ ప్లస్ నా జీవితమే నాకు చాలా బిజీగా ఉన్నానండి నా జీవితంతో. నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడానికి. మనం మార్నింగ్ లేచామా, వార్మప్కి ఎంతసేపు అవుతుంది, మనం ఈరోజు వర్కౌట్ ఎంతసేపు చేయొచ్చు, ఈరోజు ఏమిటి ఆర్మ్సా షోల్డర్సా, అవును కదా మనం టిఫిన్ తయారు చేసుకోవాలి కదా, అది అయిన తర్వాత మళ్ళీ చిన్న కూల్ డౌన్, ఈ కూల్ డౌన్ పీరియడ్లో మనం లంచ్ చేసుకోవచ్చా. మై డే ఈజ్ బిజీ. అండ్ లంచ్ తర్వాత నాకు ఒక 1 hour 1.5 hour దొరుకుతుందండి ఏదో ఒకటి మంచి విషయం చదవడానికో, ఏదో ఒక మంచి సినిమా చూడడానికో. ఈ 1.5 hour నాకు చాలా అసలు బ్రహ్మాండమైన టైం. ఈ టైంలో ఎవడన్నా ఫోన్ చేసి ఏం సార్ ఏం చేస్తున్నారు అన్నట్టు నాకు ఇప్పటికే ఫోన్ పెట్టరా అని అనిపిస్తుంది. సో మై డే ఇస్ ఫుల్ అండ్ మై మైండ్ ఇస్ ఫుల్. ఎవరి గురించి ఆలోచించాలని అవసరం లేదు. నేను నా బాడీ గురించి, నా ఫిజిక్ గురించి, నా కండల గురించి నేను 100% 200% టైం ఫుల్ సెల్ఫ్ ఫోకస్డ్. బ్యూటిఫుల్. కానీ సురేష్ గారు, ఒకసారి ఆఫ్టర్ గోయింగ్ త్రూ రిలేషన్షిప్ అండ్ హార్ట్ బ్రేక్, వెన్ యూ వెంట్ బ్యాక్ ఇన్ టు రిలేషన్షిప్, మళ్ళీ మీరు ఒక బంధంలోకి వెళ్ళినప్పుడు ఆ బంధంలో మీకు అప్రిహెన్షన్స్ ఉన్నాయా ఫ్రెష్గా? ఆర్ ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పుకున్నారు? అసలు రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ కన్వీనియన్స్ అండి. నెంబర్ 1, రిలేషన్షిప్స్ లాస్ట్ బికాజ్ ఇట్స్ కన్వీనియంట్. అంటే మీరిద్దరు కలిసి ఉండడం కన్వీనియంట్గా ఉంది అనుకుంటేనే రిలేషన్స్ కలిసి ఉంటాయండి. ఈ అమర ప్రేమలు, ఈ నువ్వు లేకపోతే నన్ను బతకలేనండాలు, యూ కంప్లీట్ మీ, నేను సగమే ఉన్నాను మిగతా సగం నువ్వు, ఇవన్నీ బండలండి. ఓకే, అంటే నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఫ్రెండ్స్ లాగా చాలా విషయాలు చర్చించుకోగలుగుతున్నాం. చర్చించడానికి ఏమీ లేనప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో గంటల తరబడి ఏం మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం అని ఉండగలిగినప్పుడే అది ప్రాపర్ సంసారం అవుతుందండి. ఏమిటి 1 గంట అయింది నాకు భోజనం తీసుకొచ్చి పెట్టలేదు, అయిపోయింది, దొబ్బింది. గంట సేపు అయింది నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మళ్ళీ దొబ్బింది. ఈ ఎక్స్పెక్టేషన్లేనండి, ఎక్స్పెక్టేషన్ల వల్లే చాలా విషయాలు ఫెయిల్ అవుతాయి. మనం ఇంకొక మనిషిని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంకో మనిషి కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను వీడిని నా జీవితంలో తీసుకొచ్చాను, వీడు నాకు లగేజ్ కాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయడం బెటర్. ఫ్రీగా అంటే లెట్ దెమ్ బ్రీత్. నీకు ఇష్టం వచ్చిన పుస్తకం చదువుకో, నీకు ఇష్టం వచ్చిన సినిమా చూసుకో ఇంట్లో. లేదు నీకు ఎవరన్నా ఫ్రెండ్ ఏదో మాట్లాడాలనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడు, మాట్లాడు, వాట్ ఎవర్ బీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ హర్ ఫేస్, ఇన్ హర్ నోస్ ఆల్ ద టైమ్. ఆ బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలండి. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. తను నాకు మర్యాద ఇచ్చి నాకు చెడ్డ పేరు వచ్చే విషయాలు ఏది చేయదని నేను నమ్మాలి. నేను తనకు చెడ్డ పేరు వచ్చే విషయాలు లేదా తనకు అవమానం వచ్చే విషయాలు ఏది చేయనని తను నమ్మాలి. అంతే, అయిపోయింది, ఫినిష్, సింపుల్. చాలా అబౌట్ చెప్పారు మ్యూచువల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ లేకుండా ఏం లేదండి. నాకు అంతకుముందు నా డైవర్స్ అయిన తర్వాత ఒక 2-3 విషయాలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే, నువ్వు మీ ఎక్స్-వైఫ్తో బాగా ఫ్రెండ్లీగా ఉన్నావా, కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని అంటారు. అవన్నీ జరిగాయండి. దానివల్ల నేను ఓకే వద్దు, ఎందుకంటే నేను నా ఎక్స్-వైఫ్కి డైవర్స్ ఇచ్చాను తప్ప నా బిడ్డకి డైవర్స్ ఇవ్వలేదు కదా. హీ ఈజ్ మై సన్, ఐ విల్ నెవర్ లెట్ దట్ గో. అండ్ ప్లస్ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ నెవర్ లెట్ దాట్ గో. అండ్ తను పెళ్లి చేసుకున్నవాడు బ్రహ్మాండమైన మనిషి, అండ్ హీ ఈజ్ సచ్ అ జనరస్ హ్యూమన్ బీయింగ్ దట్ హీ లెట్స్ అస్ బీ ఫ్రెండ్స్. సో దానికి నేను మర్యాద ఇవ్వాలి. సో ఐ విల్ నాట్ లెట్ దట్ రిలేషన్షిప్ గో. ఇటువంటి పరిస్థితుల్లో ఐ కేమ్ అక్రాస్ సంబడి హూ అండర్స్టూడ్ దిస్ అండ్ హూ వాజ్ ఓకే విత్ దిస్. అండ్ వాళ్ళు ఒకరొకరు మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్. ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఇంత కాంప్లెక్స్ బ్రహ్మ పదార్థం ఈ ఇన్స్టిట్యూషన్. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటామండి. ఇలా అయితే ఏం జరుగుతుందో, మనం నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో, ఫస్ట్ నిజం చెప్పేలా, తర్వాత ఏమన్నా జరగని. ఇప్పుడు నిజం అండి. ఎందుకంటే అబద్ధానికి ఒక అట్లీస్ట్ ఒక 1000 విషయాలు చెప్పి కవర్ చేయాలండి. నిజానికి కవరే అక్కర్లేదండి. ఆ నిజానికి నిజాయితీ, ధైర్యం కావాలి. టు డిక్లేర్ హూ యు ఆర్. అయితే నిజాయితీ లేని పనులు చేయొద్దు.
సింపుల్. అసలు నాకు ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది, ఇలా నేను ఇది అని తెలుసుకోవడానికి చెప్పడానికి ధైర్యం కావాలండి. ఎందుకంటే మనం రెపర్కషన్స్ ఇలా చెప్తే అది పోతుందేమో, ఇది వీళ్ళు వెళ్ళిపోతారేమో, లేకపోతే వీళ్ళు వదిలేస్తారేమో, లేకపోతే ఈ ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది చెప్పరు బయటికి. సో అక్కడ చూస్తే యూ హ్యావ్ మొదటి నుంచి కూడా ఎక్కడ మీరు అందుకే తగ్గేదే లేదు, అంతే కదా. అయ్యో, అల్లు అర్జున్ బాగా ఇష్టం అండి నాకు. ఐ లవ్ హిమ్ యాజ్ ఎన్ యాక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్లీ టాలెంటెడ్ యాక్టర్. మరి సో తగ్గేదే మ్యాటర్కి వస్తే నేను ఎందుకు తగ్గాలండి? ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, నాకంటే మీరు ఒక పెద్ద ధనికుల ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేదు నాకంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనిషిగా నేను ఏమాత్రం మీకు తగ్గనండి. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇది అది ఒక ఫిలాసఫీ అంటారా, లేకపోతే ఇంకా సెల్ఫ్ కేర్ అంటారా, సెల్ఫ్ లవ్ అంటారా? ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ అండి. ఇప్పుడు ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే నెంబర్ 1 తన కోసం పాటుపడతాడు, నెంబర్ 2 తన ఫ్యామిలీ కోసం పాటుపడతాడు, నెంబర్ 3 తన సొసైటీ కోసం పాటుపడతాడు, నెంబర్ 4 దేశం కోసం పాటుపడతాడు. చాలు. ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి నమ్మకం ఉంటే, తన మీద తనకు నమ్మకం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అవి ఇవి మాట్లాడతారు చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తన మీద తనకు నమ్మకం లేకుండా తను ఎలాగైనా సరే వెళ్ళి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోవాలి. మేము ఎవరో తెలుసా, మేము ఈ క్యాస్టు అనవసరం అండి. సో అందుకే అటువంటి ఫీలింగ్లు ఏమీ లేవు నాకు. నాకు పెద్ద మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు అనే పేరుని నేను మొత్తం నరికేసి సురేష్ అని మాత్రం పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తలా వద్దు తోక వద్దని. బికాజ్ ఐఎమ్ సురేష్. మై ఫ్యామిలీ డజంట్ డిఫైన్ మీ, మై కాస్ట్ డజంట్ డిఫైన్ మీ, ఐ డిఫైన్ మై సెల్ఫ్.